My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ స్క్రోల్ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడి వాళ్ళకి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హాయ్ హలో హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేదండి? మీరే గుర్తుపట్టాలి. ప్రకాశం గారు చెప్పమ్మా, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? శ్రీరామనవమి చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకునేది. ఇప్పుడు అన్ని మనం జానాలు వచ్చాక అక్కడ భద్రాచలంలో ఉన్నప్పుడు అక్కడ పాంప్లెట్ పంచేది, బాగా లక్షల మంది వచ్చేది కదా. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఏముంటుంది, కావాలనే ఇష్టం చేస్తుంది ఆంటీ తినడం అంతే. లవకుశ రేపు వస్తుంది, లవకుశ చూడడం మా బ్రహ్మాండంగా తీసేది కాదు. ఆంటీ కోసం మీరు పానకం వడపప్పు కష్టపడి తింటున్నారు అంటారు, అంతేనా? అంతే, వడపప్పు కాదు కానీ వేరే ఉంటాయి. పులిహోర అంటే పులిహోర ఫేమస్. వడపప్పు చేస్తుంది, పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది ఏమి ఉండదు. ఇదే పులిహోర, ఐ లైక్ పులిహోర. పులిహోర, నిమ్మకాయ పులిహోర. ఓకే, మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటండి? బాగా అన్ని నచ్చాను, నచ్చంది అంటే లేదు. బాగా నచ్చింది ఏంటంటే వడ, మిరపకాయ బజ్జీ, ఉగ్గాని బజ్జీ. మీ వయసు ఎంత? 71. వావ్, సూపర్. అయినా ఎంత ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు. అదంతా ఓన్లీ మెడిటేషన్ వల్లేనా? పోతే అందరూ అంటారు మీకు ఈ వయసులో దీనిపై ఏంటంటే మీరు ఆయన యవ్వనం కుర్రోడు చూడండి. ఐఎమ్ నాట్ యంగ్, ఐఎమ్ జస్ట్ బోర్న్ చైల్డ్ అని చెప్తా. ఓహో, సో ఇదంతా ఓన్లీ మెడిటేషన్ వల్లే సాధ్యమైందా మీకు? మెడిటేషన్, సజ్జన సాంగత్యం, బుక్స్, 10 బుక్స్, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఆ సార్ చెప్పిన మాట చూసా తప్పక చేశానమ్మా 99 నుంచి. మీకు మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, కంటి చూపు సరిగ్గా కనపడకపోవడం ఇట్లాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేదు కానీ సైకిల్ మీద పడ్డాను. అది డాక్టర్లు సర్జరీ చేసి ఏదో మిస్టేక్ చేశారు. 9 months ఆన్ బెడ్. ఓకే, అంతకు మించి ఏ ప్రాబ్లం లేదంటారు. అదంతా మెడిటేషన్, పవర్ ఆఫ్ ఇన్నర్ వాయిస్ తోటి చక్కగా కోలుకున్నా, నడుస్తున్నా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే, అదొక్కటే చిన్న ప్రాబ్లం కానీ మిగతా ప్రాబ్లం ఏం లేదంటారు. హెల్దీ అమరత్వ జ్ఞానానికే నేను సంకల్పం పెట్టుకున్నా. నేను ఎందుకు అడిగానంటే మీరు బజ్జీలు ఇలాంటివి చెప్తున్నప్పుడు, అంటే గ్యాస్ రిలేటెడ్ ఐటమ్స్ చెప్తున్నప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తింటే అరగకపోవడం, పడకపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మీరు ఇవి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది. నేను అన్ని తింటాను, అది లిమిట్ గా తింటాను. మార్నింగ్ స్వాతికారం తీసుకుంటాం. మొలకెత్తిన గింజలు, పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు అవి తీసుకున్నా గంట తర్వాత ఫ్రూట్స్ తీసుకున్నాక అన్ని చక్కగా తింటాను గంట. కాబట్టి ఫైబర్ ఉంటుంది కాబట్టి ఏం తిన్నా అరుగుతుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి ప్రకాశం గారు. ఏదేం తినచ్చు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అసలు ఫస్ట్. ఎస్, ప్రతిసారికి నేను తినిపిస్తా అంటే తిట్టారు కదా, ఆయన తినిపిస్తాను అని. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే సరే, ఒక మంచి పాట పాడండి మా కోసం. అందరికి నచ్చిన పాట, అది నాకు నచ్చిన పాట. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, భలే ఆనందం అదే అనుబంధం మాకేలయి ఓ తండ్రి. మాటలు రాని నుగాలు సైతం మంచిగా కలిసి జీవిస్తాయి. మాటలు నేర్చిన మానవ జాతి మారణ హోమం ఆశిస్తాయి. మనసే కదిగి మమతే పెరిగి మానవుడిగా మహనీయుడిగా మెదలాలి. అయితే ఇది దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటావా, ఈ 80 లక్షల జీవరాశులన్నీ నేచర్ దగ్గరగా అది ఏ టైం ఏ తినాలో అదే తింటుంది, ఆకలి తినే తింటుంది. నేను ఆకలి తినే తింటాను.
రిమైనింగ్ లో ఏదైనా చూసుకుంటే అన్ని కరెక్టే. ఒక మనిషే ఇష్టం వచ్చినట్టుగా తింటున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేస్తున్నాడు. ఈ నెగెస్ట్ నేచర్. అందుకే ఈ ప్రతిదీ కాన్సెప్ట్ సేవ్ ది కింగ్డమ్ ఆఫ్ ది ఎనిమల్ అన్నాడు. అంతే. మనుషుల గురించి ఆయన బాధపడలే, తినేవాళ్ళు ఇది గురించి బాధపడలే. ఎవరైతే శాకాహారి ఉన్నాడో వాడు దైవం అని చెప్పాడు. అది గ్రేట్ కాన్సెప్ట్. ప్రపంచంలో ఇంతవరకు ఆ ఉద్యమం ఎవరు తీసుకురాలేదు, ప్రతిసారి తీసుకొచ్చాడు. ఆయన సంకల్పం ఇదే పాట, మనుషులందరూ మారాలా, ప్రేమగా చేయించాలా. అవును ప్రకాశం గారు, మీరు చెప్పారు కదా ఆకలేస్తేనే తినాలి అని. చాలా మంచి వర్డ్ అండి. ఆకలేస్తేనే తినాలి నిజంగా. అక్కడ ఉంది కదా, లేకపోతే పాడైపోతుంది కదా, ఎక్సెస్ మిగిలిపోతుంది కదా అని మాత్రం పొట్టలో పడేసుకోకూడదు. అదే దరిద్రం. అన్ని తింటాను, ఆకలి అయితేనే తింటాను. మీ ఆంటీ గోల ఆమె తోటి తింటుంది, వాళ్ళ మా అత్తగారింటి పోతే నో, మీకు కావాలంటే నా కోసం వెయిట్ చేయండి, మీరు తినంట. మీ ఆంటీ నేను కూర్చొని చక్కగా తింటాను. సో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళందరికీ ఒక విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఆకలిస్తేనే తినండి అని ప్రకాశం గారు చెప్తున్నారు కాబట్టి అది ఫాలో అయిపోండి. అంతేనా ప్రకాశం గారు? 150 years నడుపుతారు. ఆకలి అయినప్పుడు సరిగ్గా శాకాహారం తింటే. ఎంత కావాలో అంతే తినండి, ఎంత తినగలరో అంతే తినండి. అంతేగాని ఉంది కదా అని చెప్పి ఎక్కువ తినేసి అనవసరంగా అనారోగ్యం పాలవ్వద్దు. అండ్ చక్కగా మెడిటేషన్ చేసుకోండి, పీస్ఫుల్ గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అంతేనా? ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయండి, వాస్తవంలో ఉండండి, ప్రెసెంట్ లో ఉండండి. అంతేనా అండి? అదే వర్తమానంలో ఉండాలా, అన్కండిషన్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయదు. శరతో లేని ప్రేమతో ఉంటే అద్భుతమైన జీవితం. రైట్. ఈ రోజు ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా ప్రకాశం గారు? నాకు నేనే తెలుసుకున్నా. అందరికీ నా పుట్టినరోజు, పెళ్లి రోజు ఏదైనా అందరికీ నా యొక్క వర్తమానంలో జీవించండి, అన్కండిషన్ లో ప్రకృతిని ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అంతే. వావ్, సూపర్. చాలా చక్కగా మాట్లాడారండి. చాలా వాల్యుబుల్ వర్డ్స్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాశం గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిది ఉందో చూసేద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పరిమళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. పరిమళ, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న యమునకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. యమున, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్. ఒకరికి ఒకరం అంటూ జీవిత భాగస్వాములు అవుతున్న మా అన్న వెంకటకృష్ణ, వదిన భాగ్యలక్ష్మికి పిఎంసి తరపున విషెస్ తెలుపగలరు అని కోరుకుంటున్నారు తమ్ముడు నాగరాజు. సో పిఎంసి తరపు నుండి, మీ తమ్ముడి తరపు నుండి, కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి వెంకటకృష్ణ, భాగ్యలక్ష్మి నవదంపతులకు బెస్ట్ విషెస్. నెక్స్ట్ విషెస్. అంజలా జవేరి, బ్రిటిష్ మాజీ నటి. ఆమె ప్రధానంగా తెలుగు మరియు హిందీ భాషా చిత్రాలతో పాటు తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా చిత్రాల్లో నటించడం జరిగింది. సో అంజలా జవేరి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో అంజలా జవేరి గారి గురించి మనందరికీ తెలిసిందే. మంచి మంచి చిత్రాల్లో నటించడం జరిగింది, మంచి పేరు ప్రఖ్యాతలు కూడా పొందడం జరిగింది. చూడాలని ఉంది చిత్రం మనందరికీ తెలిసిందే. చిరంజీవి గారి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు గడించారు అంజలి జవేరి గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మై డియర్ పిఎంసి తరపు నుండి మరొక్కసారి హ్యాపీయెస్ట్ బర్త్డే. అండ్ నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం.
సుమంత్ రెడ్డి, వైభవ్ అని కూడా పిలుస్తారు. ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో మరియు కొన్ని తెలుగు చిత్రాల్లో పనిచేసే నటుడు. అతను తన తండ్రి కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన గొడవ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సో సుమంత్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నెక్స్ట్ విషెస్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆఫ్రికాకి చెందిన సాయి సృజన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు అమ్మ రత్న సునీత, నాన్న కురిశెట్టి సోమేశ్వరరావు, బ్రదర్ సాయి శ్రవణ్ ఫ్రమ్ కెనడా, బంధుమిత్రులు మరియు పిఎంసి. సాయి సృజన్, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మై డియో పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.